అత్తయ్య నువ్వెందుకొచ్చావే? నువ్వు వెళ్ళిపో. నా కొంపకెవరూ రారు. ఓ ఉత్తరం రాదు, ఓ పండగ లేదు, పబ్బం లేదు. ఏదో ఒకరోజు ఎదురు చూసి చూసి నేనే కాటికెళ్ళాలి కానీ నా కోసం ఎవరు రారు. అత్తయ్య నీకు నేను లేనా? నేను రోజు వస్తున్నానుగా. ఎన్ని రోజులు ఎదురు చూసినా నా కొడుకు రావడం లేదే. ఒకటి కాదు, రెండు కాదు, 13 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ రోజైనా వస్తాడన్న ఆశతో ఎదురు చూడడం, ఈ రోజు రాలేదన్న నిరాశతో నిద్రపోవడం. ఇంకా ఈ బాధను తట్టుకునే శక్తి ఈ ముసలి గుండెకి లేదమ్మా. అత్తయ్య నీ కొడుకు చిన్న తప్పు చేసి ఇంట్లో నుంచి పారిపోయాడు. మళ్ళీ తిరిగి వస్తే నువ్వేమైనా తిడతావేమోనని భయపడుంటాడు. పుట్టిన దగ్గర నుంచి వాణ్ణి నేనెప్పుడూ పల్లెత్తి మాటైనా అనలేదు. అప్పుడు చిన్నపిల్లాడు, ఇప్పుడు పెద్దవాడయ్యుంటాడు. ఇప్పుడైనా రావాలిగా. వాడు తప్ప నాకింకెవ్వరూ లేరన్న సంగతి వాడికి తెలుసు. తెలుసు, కానీ ఇన్నేళ్ల తర్వాత ఉత్త చేతులతో వస్తే ఊరందరి ముందు తల తీసేసినట్టు ఉంటుంది. అందుకే నీకోసం డబ్బు కూడబెడుతూ ఉంటాడు. పెదవ డబ్బు ఎవడికి కావాలి? డబ్బు నేనే వాడి కోసం అన్ని సమకూర్చి పెట్టాను. నీకోసమనే కాదు, చుట్టుపక్కల వాళ్ళు సీతమ్మ కొడుకు ప్రయోజకుడయ్యాడు అనాలి కదా. అందుకోసమే ఇంకా రాలేదేమో. పోనీ నేను పలానా దగ్గర ఉన్నాను అని కబురైనా చెయ్యొచ్చు కదా. అత్తయ్య ఎలాగో వస్తుంటే మళ్ళీ కబురెందుకు? నువ్వే చూస్తుండు, ఏదో ఒక రోజు మెరుపులా వస్తాడు. వస్తాడంటావా? అప్పుడు నువ్వు మాతో ఎవ్వరితోనూ మాట్లాడవు. నీ మాటలు వింటుంటే వస్తాడని ఆశగా ఉంది. కానీ ఎప్పుడే నా ప్రాణం పోయేలోగా వస్తాడో రాడో. ఏంటత్తయ్య మాటలు? నేను చెప్తే ఏదైనా జరుగుతుందా లేదా? రత్తాలకి ఆడపిల్ల పుడుతుందని చెప్పాను, పుట్టిందా? పోస్ట్ మాస్టర్ గారి అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తుందని ముందుగానే చెప్పానా లేదా? చెప్పావులే. సీనయ్య గారి పెద్ద కొడుక్కి ఈ ఏడు పెళ్ళైపోతుందని చెప్పాను, అయిపోయింది. అలాగే నీ కొడుకు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఎంత చల్లటి మాట చెప్పేవే.
ఒక నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. వాడు రాకపోయినా కనీసం నీకైనా రోజు ఇలా తినిపిస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుందమ్మా. ఇలా రోజు అన్నీ చేయడం, నీ కొడుకు రాలేదని బాధపడ్డాం. చెయ్యకత్తయ్యా. చెయ్యంలే గాని వాడు నిజంగా ప్రయోజకుడయ్యేస్తే వాణ్ణి పెళ్లి చేసుకోవే. ఇన్నేళ్ళు నిన్ను నా కూతుర్లాగా చూసుకున్నాను. కోడలుగా జీవితాంతం నా ఇంట్లో ఉండిపోమ్మా. ముందు నీ కొడుకుని రాని, అప్పుడు చూద్దాం. చూడడం గీయడం ఏమీ లేదు. వాడు రాగానే నీకు 3 ముళ్ళు. ఎక్కడున్నావురా? నా కోసం కాకపోయినా రాధలాంటి మంచి భార్య కోసమైనా త్వరగా రారా. ఏంటి ఇంకా రాలేదు? రా, త్వరగా ఎక్కు ఎక్కు. పోనీ. ఆడపిల్లని నేనే ఇంత ధైర్యంగా ఉంటే మగాడివి నువ్వు భయపడతావేంటి? నాకు గొడవలంటే భయం. పిరికితనం, మంచితనం మోతాదికి మించితే చాలా డేంజర్. ఎవరికి? నిన్ను నమ్ముకొని అయిన వాళ్ళందర్నీ కాదనుకొని పెళ్లి పీటల మీద నుంచి పారిపోయి వచ్చిన నాకు. డోంట్ వరీ, నన్ను నమ్మి వచ్చిన వాళ్ళ విషయంలో నేను ఏ తప్పు చేయను. ఆ విషయం నాకు తెలుసు కాబట్టే నెల పరిచయమైనా నిన్ను ప్రేమించాను. నీతో కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఇంతకీ పెళ్ళెక్కడా? ఎక్కడ నువ్వు సేఫ్గా ఉంటావో అక్కడ. ఈ సిటీలో అయితే వద్దు, మన గురించి తెలియనంత దూరంగా వెళ్ళిపోదాం. అంత దూరం ఎందుకు? నిజానికి నీకో విషయం చెప్పాలి, కానీ గొడవలంటే నీకు భయం అన్నావు కాబట్టి నీతో చెప్పలేదు. ఏంటది? నేను వైజాగ్లో చదువుకునేటప్పుడు అక్కడ ఒక బిల్డర్ కొడుకుని అటెంప్ట్ రేప్ కింద జైల్లో పెట్టించాను. అతను ఎప్పటికైనా నిన్ను వదలను, పగ తీర్చుకుంటానని చెప్పాడు. వైజాగ్లో ఉన్నవాడు ఇక్కడేం చేస్తాడు? అతను నెల క్రితం ఇక్కడికొచ్చాడు, నన్ను హెరాస్ చేశాడు. నువ్వు పరిచయమైన రోజే వాడు వచ్చాడు. ఆ తర్వాత అతను నన్ను కలిశాడు. ఎలాగైనా నిన్ను తనకు అప్పగిస్తే నాకు 20 లక్షలు ఇస్తా అన్నాడు. అందుకే ఆ రోజు నుంచే నేను ట్రాప్ చేశాను. ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులేసావంటే చంపేస్తా. ఇలా నాకేదేదో చెప్తే భయపడి నిన్ను అనుమానిస్తాననుకున్నావా? వైజాగ్ నుంచి వచ్చి నీకు డబ్బిస్తాడా? ఆ కిడ్నాప్ ఏతో వాడే చేయొచ్చుగా. అలా చేస్తే ఒకప్పుడు నువ్వు అతన్ని జైల్లో పెట్టించావు కాబట్టి ఇప్పుడు నీకేమైనా అయితే ఆ కేసు అతని మీదకి వెళ్తుంది. అందుకే నాకు ఇష్టమైన వ్యక్తితో వెళ్ళిపోతున్నానని నీ చేత లెటర్ రాయించి సంతకం పెట్టించి నిన్ను తీసుకొచ్చాను. అబ్బా, ఎలాంటి క్రైమ్ స్టోరీ! ఇలాంటివి బాలీవుడ్లో చెప్తే వెంటనే కథ ఓకే అని నీకు అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఇక ఈ వెధవ కథలు ఆపు, బోర్ కొడుతుంది. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నేను నమ్ముతూనే ఉంటాను. డ్రైవర్, కారప్. నీకు ప్రాణం, నమ్మకం ఆ రెండిట్లో ఒక్కటే మిగులుతుంది. అర్థం కాలేదా? నా మీద నమ్మకం ఉంటే ప్రాణం పోతుంది, ప్రాణం పోతే నా మీద నమ్మకం మాత్రమే ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? నీ భవిష్యత్ కిందది కనబడుతుంది.
ఆ రోజే చెప్పానే నిన్ను వదలనని. చెప్పిన పని చెప్పినట్టు చేసుకొచ్చావు. గుడ్. థ్యాంక్ యూ. నా కథ బాలీవుడ్ వాళ్ళకి చెప్తే నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు, కానీ ఇక్కడ నేనే హీరో, నేనే విలన్, నేనే డైరెక్టర్. Money. సోదాపి కదలండి. బాయ్ బాయ్, గుడ్ నైట్. వస్తానే. హ్యాపీ జర్నీ. ఈ హాలిడేస్ మొత్తం నీ బాయ్ ఫ్రెండ్ తో హ్యాపీ డేసా? అతను వేస్టే, టెస్ట్ మ్యాచ్ టైపు. నేను రిజల్ట్స్ కోసం అన్ని రోజులు వేస్ట్ చేసుకోలేను. మందంతా ఫటాఫట్ 2020 టైప్. అంటే మినిట్స్ లో మ్యాటర్ అయిపోవాలా? కాదు, 1 డేలో వరల్డ్ కప్ ఓవర్ అయిపోవాలి. ఆ ల్యాంప్ వంక అలా చూస్తూ ఇంకా ఎంతసేపు ఉంటావు? మాట్లాడవేంటే? పైగా ఎప్పుడూ పరధ్యానం, ఏదో ఆలోచన. పేరెంట్స్తో చెప్పుకోలేని సమస్యల్ని ఫ్రెండ్స్తో పంచుకుంటారు. కానీ నువ్వేంటే ఎవ్వరికి ఏం చెప్పవు? చెప్తాని, సమాధానం చెప్పి తీరుతాను. కానీ అది మీకు కాదు, చెప్పాల్సిన వాళ్ళకే చెప్తాను. సర్లే, ఈ విషయంలో నువ్వు ఇంతకు మించి సమాధానం చెప్పవని నాకు అర్థమై చాలా రోజులైంది. త్వరగా రెడీ అవ్వు, అందరం కలిసి స్టేషన్కి వెళ్దాం. నేను రాను, మీరు వెళ్ళండే. మీ ఇంటికెళ్ళడానికేమైందే? నా మూడ్ బాలేదు. అందుకే మీ ఇంటికి వెళ్ళమంటున్నావు. కనీసం అక్కడైనా నీకొంచెం రిలీఫ్గా ఉంటుంది. నాకు వెళ్ళాలని లేదే. ఇక్కడ మేమంతా ఉంటేనే నువ్వు అదోలా ఉన్నావు. ఇక ఒంటరిగా ఉంటే అంతే సంగతులు. ఆ టేబుల్ ల్యాంపే నీకు లోకమైపోతుంది. నువ్వింకేం మాట్లాడకు. 2 మినిట్స్లో మేము నీ బ్యాగ్ సర్దేస్తాం. పదవే, నువ్వు త్వరగా రెడీ అవ్వు. పద. బాగున్నావా జ్యోతమ్మా? ఏం జ్యోతమ్మా, బాగున్నావా? బానే ఉన్నాను. తూర్పు వెళ్ళే రైలుకి వచ్చావమ్మా? అవును. చెప్పు సుబ్బయ్య, ఏమిటి విశేషాలు? ఏమున్నాయిరా, అన్నీ మామూలే. ఇంతకీ నీకు ఈ విషయం తెలుసా? ఏంది? మొన్న మన పక్కూరు శంకర్రావు కూతురు ఎవరితోనో లేచిపోయిందంట్రా. అది తెలిసిన విషయమే కదా. పాపం శంకర్రావు కుదేలైపోయాడ్రా. కుదేలైపోవడం ఏమిట్రా, నలుగురు నానా మాటలు అంటుంటే ఆ అవమానం తట్టుకోలేక పాపం ఉరేసుకొని చచ్చిపోయాడు కదా. ఏంటోరా, ఆడపిల్లని పై చదువులకి పట్నం పంపించాలంటేనే భయంగా ఉంది. ఏమంటావు? నిజమేరా. అరే జ్యోతమ్మా, ఎప్పుడొచ్చారమ్మా? అంతా కులాసాయనా? ఇంటి వరకు సాయం వస్తాను, ఆ బ్యాగ్ ఇటీయండి అమ్మా. అవసరం లేదులే, నేనే వెళ్తాను. సరేనమ్మా. నువ్వా? నేను కాకుండా నీ మీద చెయ్యేసే ధైర్యం ఈ ఊర్లో ఎవరికుందే?
ఎలా ఉన్నావే? ఎప్పుడూ నేను వచ్చేదాకా ఎదురు చూసేదానివి, ఈసారేంటి నువ్వే వెళ్ళిపోతున్నావు? ఎలాగూ దారిలో ఎదురవుతావని. ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? అదేం లేదు, లైట్గా తలనొప్పిగా ఉంది. తలనొప్పా? ఒక్క క్షణం ఉండు, వెంటనే పసరు పోసేస్తాను. అవేం వద్దే, బ్యాగ్లో టాబ్లెట్ ఉంది. ఆ బ్యాగ్ అంటే గుర్తుకొచ్చింది. ఈసారి నా కోసం ఏం తీసుకొచ్చావు? ఏం తీసుకురాలేదే. నా కోసం ఏం తీసుకురాకుండా నువ్వు రావు. ఏం తీసుకొచ్చావో చెప్పు. నిజంగా తీసుకురాలేదే, అనుకోకుండా వచ్చేశాను. ఏమే, నువ్వెలా వచ్చినా ఏదో ఒకటి తెస్తావని నాకు తెలుసు. నన్ను ఉడికించి చివర్లో ఇస్తావని అర్థమైందిలే. సర్లే పదా. అమ్మ జ్యోతి, ప్రయాణం బాగా జరిగిందా? పరీక్షలన్నీ బాగా రాసావమ్మా? రాశాను నాన్న. బాబాయ్, నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా తర్వాత మాట్లాడు. ముందు దీంతో నేను బోల్డ్ అని విషయాలు చెప్పాలి. ఈ 6 నెలల నుంచి ఊర్లో జరిగిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోలేక చచ్చిపోతున్నాను. ఏమ్మా, దారిలో చెప్పిన కబుర్లు సరిపోలేదా? సగం విషయాలు కూడా చెప్పలేదు. దీనికి తలనొప్పిగా ఉందంట. ముందు నువ్వు వెళ్ళి మాత్రలు వేసుకోవే. ఏమ్మా, తలనొప్పిగా ఉందా? అబ్బే అదేం లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. తగ్గిపోయిందా? అయితే రా కూర్చో, మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు, నాకోసం ఏం తీసుకొచ్చావు? నిజంగా ఏం తీసుకురాలేదే. నిజంగా ఏం తేలేదా? కుదరలేదే, సారీ. నాకు నువ్వు సారీ చెప్పనవసరం లేదు. ఏమ్మా, ఎప్పుడు దానికి నువ్వేదో ఒకటి తెస్తావుగా, ఈసారి ఏమైంది? అది కాదు నాన్న. బాబాయ్ నువ్వాగు, ఇది మా ఇద్దరి విషయం, మధ్యలో నీకెందుకు? ఆహా, అప్పుడే ఇద్దరు ఒకటైపోయారన్నమాట. మేమిద్దరం ఎప్పుడూ ఒకటే. అది సరే గాని, నీకు ఈ విషయం తెలుసా? పోస్ట్ మ్యాన్ గారి అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది గాని అతనే తల్లిదండ్రుల్ని కాదని ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళని పట్టించుకోవడం లేదు. పాపం పోస్ట్ మ్యాన్ గారు చాలా బాధపడ్డారు. నెలటూరు సర్లకి పెళ్ళైపోయింది. నీకు కార్డు కూడా పంపారు కదా. నాకు ఈ మధ్య పెళ్లి సంబంధం తప్పిపోయింది. ఇదేమో ఈ విషయాన్ని అంత సంతోషంగా చెప్తుందా? వాళ్ళ అన్నేమో ఒకటే బాధపడిపోతున్నాడు. అవునే, అసలు విషయం మర్చిపోయాను. అన్నయ్య ఎలా ఉన్నాడని అడగలేదేంటి? ఈ 6 నెలల్లో అన్నయ్యని మర్చిపోయావా? అదేం లేదే, అన్నయ్య ఎలా ఉన్నాడు? దీనికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. నీకింకో విషయం తెలుసా? ఊర్లో అందరికన్నా అన్నయ్యే ఎక్కువ బస్తాల ధాన్యం పండించాడు. నువ్వు ఏరువాక పూజ చేస్తే దానికి తిరిగే ఉందమ్మా. అవునే, ఇందాకటి నుంచి చూస్తున్నాను. అదేదో రేడియోలో అమ్మాయిలా నేను ఆపకుండా అరుస్తూనే ఉన్నాను. నువ్వేం మాట్లాడవేంటి? అదేం లేదే, తలనొప్పిగా ఉంది. మళ్ళీ మాట్లాడుకుందాం. నేను రెస్ట్ తీసుకుంటాను. బాయ్. రాధా, దాని ప్రవర్తనలో ఏదో తేడా ఉందమ్మా. వచ్చినప్పటి నుంచి అదోలా ఉంది. అదేం లేదులే బాబాయ్, పరీక్షలవి బాగా రాయాలని నిద్రాహారాలు మాని చదువుంటుంది. ఇప్పుడు ప్రయాణం అది చేసొచ్చింది కదా, నేనేమో లొడలొడ వాగి తలనొప్పి తెచ్చుంటాను అంతే. సరే, నేను ఇంటిదాకా వెళ్ళొస్తాను. కాసేపు పడుకుంటే అంతా అదే సర్దుకుంటుంది. వస్తాను బాబాయ్. నువ్వొస్తావని గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నాను. అయినా నీ జాడే లేదు. ఈ పాటికి తూర్పు వెళ్లే రైలు వచ్చేసి ఉంటుంది. ఎవరిళ్ళ కాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఇన్నేళ్ల నుంచి ఒక్క ఉత్తరం ముక్క రాలేదు. ఇదెవరు రాసుంటారప్పా?
నా బిడ్డ ఏమైనా రాశాడను. అవును, వాడే రాసుంటాడు. ఈ ఉత్తరం రాయడానికి నాకెవరున్నారు? ఇది ఖచ్చితంగా వాడు రాసింది అయి ఉంటుంది. ఆడే రాసుంటాడు. ఒరే ఒరే చంద్రయ్య, నా కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందిరా. నిజమా సీతమ్మా? కళ్ళ ముందు ఉత్తరం కనిపిస్తుంటే నిజమేనా అంటావేంట్రా సన్నాసి? ఇందా తొందరగా చించి చదువు. అంత చదువు నాకెక్కడి సీతమ్మా? చెట్టు అంత ఇదిగో, ఆ మాత్రం 4 ముక్కలు నేర్చుకోలేకపోయావంట్రా. వరలక్ష్మికి చదువచ్చు, అక్కడికి వెళ్తా. వరలక్ష్మి, వసే వరలక్ష్మి, తొందరగా రావే. నా కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాశాడో చదివి పెట్టవే వరలక్ష్మి. నీ చెవుల్లో గాని సీసం గాని పోసారా ఏంటే? తలుపు కొడుతుంటే వినిపించుకోవేంటి? వరలక్ష్మి, వరలక్ష్మి. తాళం వేసున్న ఇంటి ముందు నిలబడి ఎంతసేపు తలుపు కొడతావు? చా, ఇప్పుడే ఇది ఎక్కడికి పోయిందో. నా ఉత్తరం ఎవరు చదువుతారు? నీకెవరు ఉత్తరం రాశారు సీతమ్మా? నా కొడుకురా. నీ కొడుకా? ఆ, ఇన్నాళ్ళకా దేవుడికి నీ మీద దయగలిగిందన్నమాట. రాధా, సమయానికి వచ్చావు. ఏమైంది అత్తయ్య? ఏ ముహూర్తాన్ని అన్నావో గాని నా కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. ఎప్పుడొచ్చింది? ఏది ఆ ఉత్తరం ఇటివ్వు. ఇదిగో చదువమ్మా, చదువు. కట్నం ఇవ్వలేక నీకొచ్చిన మంచి సంబంధాన్ని వదులుకొని నేను సంతోషంగా ఉండలేనమ్మా. నేను మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉండగలను? వద్దు, వద్దు, నో. నాకేమో అది నా ఇంటి కోడలు కావాలని ఇష్టం. అలాగని నా కొడుకు వచ్చే వరకు దానికి పెళ్లి చేయకుండా ఉండలేంగా.